ఓం శాంతి. ఈనాటి స్వమానం. మై రాయల్ రియల్ ఔర్ సింపుల్ ఆత్మా హూ. నేను రాయల్ రియల్ మరియు సింపుల్ ఆత్మను. యోగాభ్యాస్. మై ఆత్మ పరం ధామ్ నివాసి హూ. నేను ఆత్మ परमधाम निवासिनी। मैंने इस साधारण शरीर का आधार लिया है। నేను ఈ సాధారణ తనువును ఆధారంగా తీసుకున్నాను. मैं आत्मा इस शरीर की मालिक हूँ। इस शरीर की मालिक अर्थात राजा हूँ। ఆత్మనైనా నేను ఈ శరీరానికి యజమానిని అనగా రాజును. बाबा से शक्तिशाली डिवाइन पवित्र किरणें मुझ आत्मा पर पड़ रही है। बाबा నుండి శక్తిశాలి దైవీ పవిత్ర కిరణాలు ఆత్మనైనా నాపై पड़तू नहीं। मुझ आत्मा से पुरानी साधारण अपवित्र संस्कार दग्ध हो रहे हैं। ఆత్మనైనా నాలో పురాతన సాధారణ అపవిత్ర సంస్కారాలు దగ్ధం అయిపోతున్నాయి. मुझ आत्मा के रियल व रायल संस्कार पवित्र स्नेह आनंद ज्ञान के इमर्ज हो रहे हैं। ఆత్మనైనా నా యొక్క రియల్ మరియు రాయల్ సంస్కారాలు పవిత్రత, స్నేహము, ఆనందము, జ్ఞానము ఇవన్నీ జాగృతము అవుతూ ఉన్నాయి. चिंतन. जैसे ब्रह्मा बाप ने साकार सृष्टि में रहते साधारणता में महानता का अनुभव कराया. ఏ విధంగా బ్రహ్మ తండ్రి సాకార సృష్టిలో ఉంటూ సాధారణతలో మహానతను అనుభవం చేయించారు. జీవన్ సింపుల్ परंतु विचार महान अर्थात रायल रहे. జీవితము సాధారణంగా ఉన్న ఆలోచనలు మహోన్నతంగా అనగా రాయల్గా ఉన్నాయి. బ్రహ్మా బాప్ కే బోల్ చాల్ చెహరే వ చलन से सदा रॉयल्टी दिखाई देती थी. బ్రహ్మ తండ్రి మాట, నడవడిక, ముఖము ద్వారా సదా రాయల్టీ కనిపించేది. ఐసే ఫాలో బ్రహ్మ బాప్. అదేవిధంగా తండ్రిని అనుసరించండి. జైసే ఈరా కితనా भी मिट्टी में छिपा हुआ हो फिर भी अपनी चमक దిఖాతా హై. ఏ విధంగా వజ్రము మట్టిలో దాగి ఉన్న దాని మెరుపును చూపిస్తుందో ऐसे हम भी साधारण वायुमंडल में हो या कितने भी बड़े व्यक्तियों के बीच में हो, लेकिन सबके बीच में अलौकिक रायल ఆత్మ దికాయి దే. అదేవిధంగా మనము కూడా సాధారణ వాయుమండలములో ఉన్న ఎంత పెద్ద వ్యక్తుల మధ్య ఉన్నా కానీ అందరి మధ్యలో ఉంటూ కూడా అలౌకిక రాయల్ ఆత్మగా కనిపించాలి. ते ब्रह्मा बाबा
శాంపల్, రాయల్, రియల్ అంటే వారిలో ప్రతి ఒక్క మాటలో, నడవడికలో, వారి యొక్క సంస్కారం అయితేమి, ప్రతి ఒక్క ఇందులో బ్రహ్మ తండ్రి ప్రతి ఒక్కరి మధ్యలో ఉన్న పెద్ద పరివారంలో ఉన్నప్పటికీ లౌకికమైతేమి, అలౌకికములు అయితేమి, ఇందరిక మధ్యలో ఉంటూ బ్రహ్మ తండ్రి వారి యొక్క జీవితం అలౌకికంగా, దివ్యంగా, పవిత్రంగా ఎలాగా తయారు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి శాంపుల్గా తయారయ్యారు. వారి యొక్క జీవితమే ఇప్పుడు ఒక శాంపుల్గా షోకేస్లో ఉండేటట్టు ఒక షో పీస్గా మిగిలిపోయారు. అందరికీ ఒక ఆదర్శంగా, శాంపుల్గా ఉండిపోయారు, ఎగ్జాంపుల్గా. వారి యొక్క జీవితాన్ని మనం ముందుంచుకుంటూ మనం పురుషార్థం చేసినట్లయితే అన్నిటిలో మన కళ్యాణం అనేది ఉండనే ఉంటుంది. బాబా వారి యొక్క స్థాయి ఎటువంటిది అయినప్పటికీ ఎంత సాధారణతలో కూడా మహానతను అనుభవం చేస్తూ పిల్లలకు అనుభవం చేయించారు. కనుక మేము కూడా అదే స్థితిని అనుభవం చేస్తూ విశ్వంలోని ప్రతి ఒక్క ఆత్మకు ఒక శాంపుల్ పీస్గా మిగిలిపోవాలి. అంటే మన శాంపుల్గా ఉండిపోవడం అంటే మన జీవితమే ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్గా, ఆదర్శంగా. వీరు సాధారణమైన వారు కాదు. వీరిలో ఏదో ఒక గొప్పతన, దైవత్వం అవపడుతున్నది. వీరు సాధారణమైన మానవులు కానే కాదు అన్న ఆ శక్తిశాలి, ఆ పవిత్రమైన ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో రావాలి. అంతటి మనం తీవ్ర పురుషార్థం చేయాలి. అంటే ఒక్కడి నుంచి మనం గొప్పగా చెప్పించుకోవాలి, పేరు తెచ్చుకోవాలి అని కాదు. అయితే మన రియాలిటీ
సత్యత మన కరుమే ప్రత్యక్షంగా ఉన్నట్లయితే మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. వారందరికీ మన జీవితం అనేదే ఒక సాక్షాత్ మూర్తిగా అనుభవం అవుతుంది. ఏ విధంగా బ్రహ్మ తండ్రి ఈరోజు విశ్వం మూలమూలలో ప్రతి ఒక్క ఆత్మలకు ప్రజాపిత బ్రహ్మ ఇంత గొప్ప మహనీయుడుగా, ఈ సమస్తకి ఒక ఫౌండర్గా, స్థాయిగా తన జీవితాన్ని సర్వస్వం ఎలాగా వారు ఈశ్వరిక సేవని సమర్పించి లక్షలాది ఆత్మలకు వారు నిస్వార్థమైన సేవ చేయగలిగారు. కావునే ప్రతి ఒక్కళ్ళకి పితాశ్రీ బ్రహ్మ అనగా అంతటి ఆప్యాయత, త్యాగము, తపస్ ఆటోమేటికలీగా మనకు గుర్తుకొచ్చేస్తుంది. బాబు ఎలాగో అలా